శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మజాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వలన ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం మాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యారాశి శుక్రగ్రహానికి నీచరాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలగకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచరాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి శుక్రుడు షష్ఠ లాభాధిపతి. అంటే ఒక విధంగా రుణాలకి కారకుడు, శత్రువులకి కారకుడు, అలాగే ధన సంపదకి, ఆదాయానికి కారకుడు శుక్రుడే. ఈ ధనుసు రాశి వారికి శుక్రుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళు ఆర్థిక స్థితి అంత అనుకూలంగా ఉంటుంది. వివాహ జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అటు వాహన యోగం, అటు ధనయోగం. మీరు మీడియా రంగంలో కానీ, సినిమా రంగంలో రాణించాలన్నా, ఫైనాన్స్ రంగంలో రాణించాలన్నా శుక్రుడు తప్పనిసరిగా మీ రాశిలో బలం ఉండాలి. సాధారణంగా ధనుసు రాశి వారికి వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు బలహీనపడితే, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శత్రుస్థానంలో ఉన్న ఒక చిన్న అప్పు పెద్ద అప్పుగా మారిపోద్ది. అంటే ఒక 1000 రూపాయలతో అప్పు స్టార్ట్ చేస్తే
అది 10,000, 1,00,000, 10,00,000, కోటి దాకా మారి జీవితంలో తీర్చలేని స్థితి దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ధనుసు రాశి వారు జీవితంలో అప్పు తెస్తే మాత్రం తీర్చలేరు. స్త్రీలతో కానీ భార్యతో కానీ విరోధం పెట్టుకుంటే అది శాశ్వతంగా ఉంటుందన్నమాట. సో ఈ 2 విషయాల్లో మాత్రం ఈ ధనుసు రాశి వారు చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. 1 అప్పు విషయంలో, 2 స్త్రీల విషయంలో. అటువంటి ధనుసు రాశి వారికి ప్రస్తుతం శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి. ఇది తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కారణమవుతుంటుంది. భార్యకి అనారోగ్య కారణం వల్ల ఏదో విధంగా ఎడబాటు కలుగుతూ ఉంటుంది. అలాగే కొత్త వారితో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. ఇది మీకు ఆర్థిక పరంగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే మీకు ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ఈ ధనుసు రాశి వారికి మరి భార్యతో విరోధం కానీ, భార్యకి అనారోగ్యం కానీ, అంటే మీరు స్త్రీ అయి ఉంటే భర్త గారితో విభేదాలు, భర్తకి ఇతర స్త్రీతో సంబంధం వల్ల సమస్యలు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఆగస్టు 1 తర్వాత శుక్రుడు దశమ స్థానంలోకి మారుతున్నాడు. దశమ స్థానంలోకి మారినటువంటి శుక్రుడు బలహీనపడడం ఒక విధంగా ఈ రాశి వారికి మంచిదే. పాపగ్రహాలు ఎంత బలహీనంగా ఉంటే అంత మంచిది. అయితే శుక్రుడు నీచపడినప్పటికీ కూడా శని యొక్క దృష్టి పడుతుంది శుక్రుడి పైన. అలాగే శుక్రుడికి లాభంలో గురుడు ఉండడం వల్ల వృత్తిపరంగా మీరు సినిమా రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, మీడియా రంగంలో ఉన్నా మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. అదే కొత్త ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం అంటే మీ యొక్క కార్యాలయాన్ని కానీ, లేదంటే మీ యొక్క గృహాన్ని కానీ చక్కగా డెకరేట్ చేయడం, ఏదో ఒక శుభకార్యం అన్నది తొందరలో జరుగుతుంది అన్న శుభసూచకంగా దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీరు ముందుగానే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులు, అంటే మీ యొక్క కుమార్తె అవ్వచ్చు, కోడళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మరి త్వరలో మీ గృహానికి రావడం కానీ, మిమ్మల్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు ఒక లంసమ్ ఇన్కమ్ అన్నది, ఆదాయం అన్నది ప్రతీ నెల వచ్చే విధంగా, ఒక పెన్షన్ లాగో ఒక జీతంలాగో ప్రతీ నెల వచ్చే విధంగా కొన్ని ఏర్పాట్లు మీరు చేసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ప్రధానంగా ఏంటంటే మీరు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీ అయి ఉంటే మీరు ఏ రంగంలో, అటు రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా ఒక ఐడెంటిటీ, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ ధనుసు రాశి వారు ఈ సమయంలో స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోండి. అది తక్కువ స్థాయి స్త్రీలతో అసలు ఎట్టి పరిస్థితిలో కూడా విరోధం పెట్టుకోవడం కానీ, వారితో పరిచయం పెంచుకోవడం కానీ, ఏదో విధంగా దానివల్ల మీకు అవమానం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల మీరు సంపాదించుకున్న నేము, ధనం కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. శ్రీమాత్రే నమః. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైనటువంటి పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా, అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ, అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు. ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో
తామర పువ్వులు అంటారంటే కలవ పువ్వులు అని కూడా అంటారు. వాటితో ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పువ్వులతో అర్పించడం, వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పువ్వుల్ని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం ఈ విధంగా అక్కర్లేదు, మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్కచెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు అంటే మీకు తారాబలం చూసుకొని ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాల్సి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి, 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఈ చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 6 గులాబీ పూలు, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు, జాంగిరి కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే, చిన్నపిల్లలు అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా మీ కుటుంబ సభ్యుల్లో పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం, ఇటువంటి సౌభాగ్య వస్తువులు, ఈ పెళ్ళికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడి యొక్క దోష పరిహారం అవుతుంది. అందువలన ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏం వేరేది వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్గా మీ శుక్రుడు జనరేట్ అవ్వటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే చెప్పులు కూడా మరీ పాత పడిపోయినట్టు వాడకూడదు, ఏదో 3 నెలలకు 6 నెలలకు చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వరించి ఎప్పుడూ శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.